అందరికీ నమస్కారం అండి. అందరూ మంచిగున్నారు కదా! గుడ్. మన హైదరాబాద్‌లో ఛత్ పూజ చాలా మంచిగా జరిగిందండి. ఛత్ పూజ బేసికల్లీ ఒక కల్చరల్ ఫెస్టివల్. బీహార్ వాళ్ళకి, ఇంకా ఉత్తరప్రదేశ్ వాళ్ళకి, మధ్యప్రదేశ్ ఆ బెల్ట్‌లో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ అన్నమాట. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏముందంటే ఈ ఛత్ పూజలో డివోషనల్ సాంగ్స్ ఆఫ్ భోజ్పురి అండ్ మైథిలి ప్లే చేస్తారంట. మనలాగా కాదండి. రాను రాను కిసక్ కిసక్ అలాగే డీజే పెట్టుకొని అది గణేష్ ఫెస్టివల్ అయినా సరే, నవరాత్రి అయినా సరే, మనం ఒక రేంజ్‌లో అసలు బతుకమ్మ అయినా సరే, బోనాలైనా సరే రీజనల్ సాంగ్స్ ఉండకుండా మొత్తం ఫెస్టివల్‌కే డిస్కోలాగా చేసేసాం కదా! వీళ్ళు అట్లా కాదు. వీళ్ళు మంచిగా డివోషనల్ సాంగ్స్ పెట్టుకొని దే విల్ ఫీల్ ద డివైనిటీ ఫీల్ చేస్తారు. ఆ ఫెస్టివల్ రోజు స్పిరిచువాలిటీ ఫీల్ చేస్తారు. ప్లస్ ఇది ఒక 4 డే ఫెస్టివల్ అండి. దే అబ్జర్వ్ సంధ్య అరాగ్య ఈవినింగ్స్ ఆఫరింగ్ చేస్తారు. సన్సెట్ అవుతున్న సంధ్య మీన్స్ సన్సెట్ అయినప్పుడు ఓకే దే విల్ ఆఫర్. ఇంకా వాళ్ళు వాటర్లో వెళ్తారు. వేస్ట్ వరకు లోపల వెళ్తారు. లోపల వెళ్ళి వాళ్ళ చేతిలో వాట్ ఎవర్ విల్ బి దేర్ ఆఫరింగ్స్ ఉంటాయి. అందులో ఫ్రూట్స్ ఉంటాయి, షుగర్ కేన్, తెక్వా ఏ ట్రెడిషనల్ స్వీట్ మేడప్ ఆఫ్ వైట్ ఫ్లోర్ అండ్ జాగరీ సెట్టింగ్ సన్కి ఇలా ఆఫర్ చేసేస్తారు. ల్యాక్స్ ఆఫ్ మన జిహెచ్ఎంసి చాలా మంచిగా ఓకే ఇక్కడ బందోబస్తు చేసింది. రివర్స్, పాండ్స్, లేక్స్ అక్కడ వీళ్ళకి ప్రాపర్గా స్పేస్ ఇచ్చి దే కెన్ పర్ఫార్మ్ దర్ ఛత్ పూజ. అండ్ ద సోల్ఫుల్ వాయిస్ ఆఫ్ శ్రద్ధ సిన్హా ఆల్సో కాల్డ్ ఎస్ నైటింగేల్ ఆఫ్ బీహార్ అది మొత్తం హైదరాబాద్లో రివర్బరేట్ అయింది. అంటే ఆమె సాంగ్స్ వింటే మీరు కూడా డివైనిటీ వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఛత్ పూజ. ఇక్కడ నేర్చుకోవాల్సింది మనకు ఒకటే, డివోషనల్ సాంగ్స్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్పిరిచువాలిటీ, డివోషనాలిటీ ఫీల్ చేయాలి. డీజే అవన్నీ థియేటర్లో చేస్తాం, పబ్లో చేస్తాం.